సీటు మాదే అంటారు, ఒకవైపు మత్స్యకారులకు మేము దగ్గర అవుతున్నామని అంటున్నారు. ప్రజలు కూడా మా పరిపాలన పట్ల, మీ పరిపాలన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు, ఉద్యోగస్తులు కూడా 80% ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు 0 చేస్తాము వైసీపీ పార్టీని వచ్చే ఎన్నికలను మాట్లాడుతున్నారు. మరి బ్యాడ్ సంకేతాలు ఏంటి? ఇప్పుడు మీరు అన్నీ బాగా చేస్తున్నప్పుడు ఎందుకు ప్రతిపక్షాన్ని తిట్టడం? మీరు వాళ్ళని తిడితే వచ్చే ఎన్నికల్లో వాళ్ళే గెలుస్తారని అంటున్నారు కదా మోహన్ గారు. ఎస్ అండి, ఇప్పుడు మీరు అన్న దానికి ఆయన ఇందాక నుంచి మాట్లాడుతున్న దానికి కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇంట్లో దొంగ పడ్డాడు మేడం, దొంగ పడ్డప్పుడు మనం ఏం చేస్తాం? నలుగురు పోగే దొంగ దొంగ నడుస్తాం, నలుగురు వచ్చి తంతాం కదా. అలాగే ఒక దొంగను తరమాలనుకున్నాడు, 4 పార్టీలు కలిసి ఇందాక నుంచి సింగిల్కి వచ్చాడు. నీ ఇంట్లో సొంత చెల్లె నీతో రావట్లేదు, ఏంది మేడం సింగిల్కి వచ్చేది అంటే ఇప్పుడు ఒక దుష్టుడిని పంపించాలనుకున్నప్పుడు ఎప్పుడే ఇది చరిత్ర మొదటి నుంచి కూడా జరిగేటువంటి చరిత్ర. అందరూ కలిసి ఒకరిని బయటకు పంపాలనుకుంటారు, పంపుతారు, ఎందుకంటే అది దుష్టుడు కాబట్టి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో 3 పార్టీలే కదండి, ప్రజలంతా ఏకమయ్యారు. అందుకే ఎక్కడ 151, ఎక్కడ 11, ఎక్కడ 164, ఎక్కడ 23 నుంచి ఎక్కడ 164 బ్రదర్ మీరు మాట్లాడచ్చు, నేను ఇంటరప్ట్ చేయలేదు కదా వినండి. ఒకటే. రెండోది, అసలు సంక్షేమమే మా నుంచి పుట్టింది అన్నట్టు మాట్లాడుతున్నారు, పెన్షన్ లేదా మేమే ఉద్ధరించాలన్నట్టు మాట్లాడుతున్నారు. అరే తెలుసుకోండి, చరిత్ర పెన్షన్ మొదలు పెట్టింది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. మీరు వచ్చిన తర్వాత 75 రూపాయల పెన్షన్ చేసింది ఎంత? 200 నుంచి ఈ రోజు 4000 పెన్షన్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ఏ రాష్ట్రంలో 3 వేలు కూడా 5 సంవత్సరాలు పట్టింది. మీరు ఇస్తానన్న 2000 నుంచి 3000కి, కానీ మేము ఒక్క సంతకంతో చరిత్ర మీరు తెలుసుకోవాలా. రెండోది, పాస్బుక్ల గురించి మాట్లాడారు, పొలాల గురించి మాట్లాడారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మీ ఫోటోలు పెట్టుకుని రైతులకి ఏమో ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకుని జెరాక్స్లు ఇస్తానంటే కదా మిమ్మల్ని. ఊరికే సాక్షిలో వచ్చే పేపర్, టీవీలో వచ్చింది, సాక్షి పేపర్ లో వచ్చింది తప్పని మీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ముఖ్యమంత్రి హోదాలో సాక్ష్యాలు తప్పు రాసినారని అసెంబ్లీలో చెప్పారు. మీరు అది పట్టుకొచ్చి ఇక్కడ ఊరికే మాట్లాడుతానంటే కాదు బ్రదర్. ఈ రోజు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతా ఉన్నారు, డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం. ఈ రోజు చూడండి ఒకసారి, మీరుండగా జాకీ కంపెనీ వెళ్ళిపోయింది. అమ్మ ఇందాక జనసేన మిత్రుడు చెప్పినట్టు అమర్నాథ్ బ్యాటరీ వెళ్ళిపోయింది. అసెంబ్లీ చేసేటువంటి అనుబంధ పరిశ్రమ వెళ్ళిపోయాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వినండి బ్రదర్ వినండి, ఓపుకుండాలా. మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం, మేము మాట్లాడినప్పుడు వినాలా. మీ హయాంలో మొత్తం పరిశ్రమలో వినాలి బ్రదర్. మోహన్ గారు వినండి, మాట్లాడేటప్పుడు వినండి. నేను మాట్లాడిన తర్వాత మీరు దగ్గర ఆన్సర్ ఉంటే సమాధానం చెప్పండి. మీరు ముగ్గురు మీ హయాంలో అరే దగ్గర మాట్లాడినప్పుడు సరే, ఇప్పుడు శేషు గారు మోహన్ గారు ఏమడుగుతున్నారు? ఒక్కడిని ఓడించడానికి 3 కావాలని అంటున్నారు, దానికి ఆన్సర్ చేయండి. ఒకటే చెప్తున్నాను మేడం, ఒక దుష్టుని తరమడానికి ఊళ్ళో జనం అంతా ఏకమవుతారు. అలాగే ఇక్కడ దుష్టుని తరమడానికి అంటే తరమాలనుకున్నారు, ప్రజలు సహకరించారు. ఒకటే మేడం ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇండి కూటమి ఉంది, 5 రాష్ట్రాల్లో పోటీ చేసింది, కానీ ఎన్డీఏ కూటమికి మాత్రం ఎందుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు? ఇండి కూటమి ఎందుకు పట్టలేదు? నిజంగా ఇప్పుడు అక్కడ కూడా అన్ని పార్టీలు కలిసి పోటీ చేశాయి కదా. మరి అక్కడ 5 రాష్ట్రాల్లో మిగతా 4 రాష్ట్రాలు కూడా ఇండియా కూటమి రావాలి కదా, కేరళలో కాకుండా. అంటే ప్రజలు కోరుకుంటారండి, ఎవరు మనకి మంచి చేస్తారనేది ప్రజలు ఓటేసారు. మోహన్ గారు వెయిట్ చేయాలి. మీరు ఇందాంచి కంపెనీల గురించి మాట్లాడుతున్నారు. మీరు నేను చెప్పేది కాదు, ఇది శేషు చెప్పే మాట కాదు. మీ ప్రభుత్వం అఫీషియల్ గా ఆర్టీఐ ద్వారా ఇచ్చినటువంటి సమాధానం మొత్తం 1999 అయితే గ్రౌండింగ్ అయిన 18 కంపెనీల నెట్వర్క్ 5,793 కోట్లు, వచ్చిన ఉద్యోగాలు 9,000. ఇది ఆన్ రికార్డు. ఆర్టీఐ ద్వారా మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ఇది. ఈ రోజు కోట ప్రభుత్వం వచ్చిన కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో, నరేంద్ర మోదీ గారి సహకారంతో, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, లోకేష్ గారి చొరవతో, చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వంలో ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. 1,35,000 కోట్ల రూపాయలు.
అత్యధిక విదేశీ పెట్టుబడుల ఆకర్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో. గూగుల్ డేటా సెంటర్ అక్షరాల 1,35,000 కోట్లు ఒక పక్క. రెండో పక్కన నిన్న చూశారు, నిన్న పుట్టపర్తిలో చూశారు. నిన్న పుట్టపర్తిలో 5వ తరం ఫ్లైటింగ్ సంబంధించి ఏదైతే రక్షణ రంగం సంబంధించి 15,730 కోట్లతోటి నిన్న పుట్టపర్తిలో శంకుస్థాపన. దానికి ముందు శ్రీ సిటీలో ఎల్జీ ఏసీ కంపెనీ కానీ, క్యారియర్ ఏసీ కంపెనీ కానీ మీరు చూడండి బ్రదర్. ఈ రోజు చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ స్టార్ట్ చేస్తున్నారు, స్టార్ట్ చేశారు, కానీ ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారనేది ఇంకొక 3 ఏళ్లలో చూడాలి కదా. మీరు స్టార్ట్ చేయడం వరకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, పెట్టుబడులు కూడా వస్తున్నాయి, కానీ ఎంతమందికి ఇస్తారు చూద్దాం. ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తారో చూద్దాం. అది కూడా రైట్. తిరుపతిరావు గారు, కార్యక్రమాలు మొదలుపెట్టింది ఈ రాష్ట్రంలో పరిచయం తెలుగుదేశం పార్టీ. సంక్షేమాన్ని కొనసాగిస్తుంది కోట ప్రభుత్వం. రైట్ రైట్ రైట్. శశి గారు, ఓకే ఓకే, తిరుపతిరావు గారితో మాట్లాడదాము, టైం లేదు. తిరుపతిరావు గారు, రైట్. తిరుపతిరావు గారు, మీరు చాలా పాజిటివ్ గా మాట్లాడతారు ఏ విషయాన్నైనా కూడా. ఇప్పుడు ఏంటి, నెగిటివ్ గా మాట్లాడితే కానీ మనం గెలవలేమా?